హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణాల్లో 1935 డిసెంబర్ 14 అమెరికన్ వనిత సమాధిలో శ్రీ భగవాన్ యొక్క అనుభవాలు ఎలాంటివి అని తెలుసుకోగోరింది. మన అనుభవాలు ఎలాంటివి, మీరు సమాధిలో ఉన్నప్పుడు మీ అనుభవం ఏమిటి అని తెలుసుకోవాలని కోరింది. తన అనుభవాలను ముందు చెప్పి అవి సరి అయినవో కావో కనుక్కోవచ్చు కదా. ఇప్పుడు నీ అనుభవాలు ముందు చెప్పు, అవి సరి అయినవో కావో తెలుసుకోవచ్చు కదా అంటే ఆవిడ ఇలా బదులిచ్చింది. భగవాన్, మీ అనుభవాలు సరిగ్గా ఉంటాయి, అందరికీ తెలియవలసినవి కూడాను. నా అనుభవాలంటారా ముఖ్యాలు. సమాధిలో భగవాన్ శరీరము వేడెక్కిందా లేకపోతే చల్లగా అయిపోయిందా? శ్రీ భగవాన్ ఇక్కడికి వచ్చిన మొదటి 3.5 ఏళ్ళు ప్రార్థనలతో గడిపారా? ఇలాంటివన్నీ ఆవిడ తెలుసుకోగోరింది. ఏం చేశారు? సమాధి అంటే ఏమిటి? శరీరంలో మీ శరీరం వేడెక్కిపోయిందా? సమాధిలో ఉండగా చల్లబడిపోయిందా? లేకపోతే ప్రార్థనలు చేస్తూ గడిపారా? అన్నీ తెలుసుకోగోరింది. అప్పుడు భగవాన్ అన్నారు, సమాధి మనస్సుకి వాక్కుకి అందదమ్మా, అందువల్ల వర్ణింపకానిదది. గాఢ నిద్రని ఎవరినైనా వర్ణించగలరా? అలాగే సమాధి స్థితిని తెలపడం మరీ కష్టం మరి అన్నారు భగవాన్. అంటే ఆ పిచ్చికరాలు గాఢ నిద్రలో చేతన లేదు అని నాకు తెలుసు కదా, గాఢ నిద్రలో నాకు తెలివి లేదు అని నాకు తెలుసు అంటే ఆవిడ. అంటే మహర్షి అంటున్నారు, చేతన అచేతన కేవలం మనోవృత్తులు, సమాధి మనసుకి అతీతమైంది. ఈ తెలుసుకోవడం తెలియకపోవడం అనేవి మానసిక స్థితులు అవి. కానీ సమాధి మనసుకి అతీతమైంది అన్నప్పుడు ఆవిడ, అయినా కూడా అది ఎలా ఉంటుందో మీరు చెప్పొచ్చుగా మాకు అని అడిగింది. అప్పుడు మహర్షి, నువ్వు కూడా సమాధిలో ఉండు, అది అప్పుడు నీకు బోధపడుతుందే తప్ప చెబితే నీకు బోధపడదు అన్నారు భగవాన్. ఇలా ఉంది అలా ఉందని చెప్తే ఎలా బోధపడుతుంది? ఎవరి అనుభవం వారిది. అనుభవంలోకి వెళ్ళినప్పుడు సమాధిలో నువ్వు ఉన్నప్పుడు అది నీకు బోధపడుతుందే తప్ప దాని గురించి చెప్పడానికి వీలు పడదు అన్నారు భగవాన్. అయితే సమాధి అంటే ఏమిటి? సమాధిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు? ఆ సమాధిలో కలిసి వెళ్ళంతా చల్లబడిపోతుందేమో, వేడెక్కిపోతుందేమో, లేకపోతే లోపల అంతరాంతర లోపల భగవంతుని ప్రార్థనలు చేస్తూ ఉంటారా? అసలు ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి అని అడగరు కానీ ఎవరును సమాధి అంటే ఏంటి అన్న సంగతి సరిగ్గా ఎవరికి తెలియదు. ఇవిడ ప్రశ్నలన్నీ భగవాన్ అడిగింది. అంటే భగవాన్ అది మనసుకి తెలియడం తెలియపోవడం అన్నవి అన్ని మానసిక స్థితులే తప్ప దానికి కూడా అవతలు ఉన్నది సమాధి. అది స్వయ అనుభవమే తప్ప దాన్ని తెలియచెప్పడం కష్టం. సమాధిలో ఎలా ఉంటారు అన్నదాన్ని ఎవరి మట్టికి వాళ్ళు ఆ సమాధి స్థితిని పొంది తెలుసుకోవాలి అన్నారు భగవాన్.